లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. విజయనగర్ కాలనీలో వేంచేసినటువంటి శ్రీ విఘ్నేశ్వర దత్తాత్రేయ దేవతా సమేత సమర్థ సద్గురు శ్రీ షిరిడి సాయినాథ మందిరము. ఇది గత 17 సంవత్సరాలుగా వెలుగొందుతూ ఉంది. అదేవిధంగా అశేషమైనటువంటి భక్తజనులందరూ కూడా ఈ మందిరం వద్దకు విచ్చేస్తూ ఉన్నారు. వారి యొక్క కోరికలన్నీ కూడా స్వామివారి దయ వల్ల నెరవేరుతూ ఉన్నాయి. ఇక్కడ కనుక ప్రదక్షిణలు చేసినట్లయితే 108 ప్రదక్షిణలు చేసినట్లయితే వారి యొక్క మనసులోని కోరికలు కూడా నిస్సందేహంగా నెరవేరుతాయి. సాయినాథుని వారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు లభిస్తాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు ఈ మందిరం యొక్క వార్షికోత్సవం కార్యక్రమంలో భాగంగా 2 నుంచి 3,000 మంది వరకు భక్తులకు మహా అన్నప్రసాద వితరణ, అదేవిధంగా వినాయక చవితి నవరాత్రుల్లో గురువారం నాడు మహా అన్నప్రసాద వితరణ ఒక 2,000 మంది భక్తులకు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గురువారం కూడా ఒక 100 మంది భక్తులకు అన్న మహాప్రసాదము నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గురువారము ప్రతిరోజు కూడా రుద్రాభిషేకము, అదేవిధంగా పురుష సూక్త, స్త్రీ సూక్త విధానంగా స్వామివారికి విశేష అర్చనలు, కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్న హారతి, భజన కార్యక్రమాలు, సాయి చాలీస, హనుమాన్ చాలీస వంటి కార్యక్రమాలతో విశేషంగా అలరాడుతుంది. ప్రతి సంవత్సరము కూడా చైత్రమాసంలో ఉగాది పర్వదినం రోజు పంచాంగ శ్రవణ కార్యక్రమము, అదేవిధంగా విశేష అర్చనా కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా శ్రీరామనవమి పర్వదినం రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి నాడు నిర్వహిస్తాము. అదేవిధంగా చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసంలో స్వామివారికి వార్షికోత్సవంగా విశేషమైన అర్చనలు, అభిషేకాదులు నిర్వహిస్తాము. ఆషాఢ మాసంలో ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి ముఖ్య పర్వదినంగా సాయి సత్యవ్రతాలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా భాద్రపద మాసంలో వినాయక చవితి నవరాత్రులు 9 రోజులు కూడా విశేషంగా జరుగుతాయి. మహా అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా దసరా నవరాత్రుల్లో జమ్మి పూజ కార్యక్రమము, అదేవిధంగా ఈ విధంగా మహా సమాధి కార్యక్రమము, ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. నా పేరు దొడ్డ నరసింహారావు. మేము ఈ గుడి కట్టించిన వాళ్ళు ముఖ్యులం. అందరం 8 మంది అనుకొని గుడి కట్టించాము. ఇక్కడకు వచ్చిన ప్రతి భక్తులు న్యాయమైన కోరికలు అన్నీ తీరుతున్నాయి. ఆ గుడి బైపాస్ రోడ్లో ఉన్న ఆర్చ్ కానివ్వండి, లేకపోతే ఈ గుడి ఇంత డెవలప్ అయ్యి 18 సంవత్సరాల నుంచి కూడా గురువారం నాడు ప్రతి ఒక్కరికి లేదు అనకుండా అన్నదానం చేస్తున్నాం. మాకు చేతనైన కొలది భక్తుల విరాళాలతో శ్రీరామనవమి, వినాయక చవితి, గురు పౌర్ణమి, వార్షికోత్సవం ఇట్లా వేల కొలది భక్తులు 3 నుంచి 4,000 మంది వస్తున్నారు. అన్న వితరణ చేస్తున్నాము. అది భక్తుల సహాయంతో. ఇంకా గుడి ముందు చాలా డెవలప్ కావాలని కోరుకుతూ ఉన్నాము. భక్తులందరూ వాళ్ళ తమ కొద్ది శక్తి కొలది వస్తూ అవకాశం ఉన్న కొలది ఇచ్చి గుడి డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. సావిత్రి నా పేరు. బాబా అంటే మాకు ఎందుకో అసలు మొదటి నుంచి ఎక్కువండి భక్తి. మేము ప్రతి నిమిషం బాబానే తెలుసుకుంటే ఏ విషయమైనా కానీ బాబా అంటే అంత అమితమైన భక్తి అనమాట. బాబా మేమేమనుకుంటే బాబా అదే జరుగుతుందండి మాకు. మేము గురువారం వచ్చిందంటే చాలు, మేము ఏదైనా ఒక పని మొదలు పెట్టుకుంటే బాబా అదే గుర్తొస్తుంది. బాబా మేము ఏదనుకుంటే అది నెరవేరుతుంది మాకు. ఫస్ట్ నుంచి గుడి స్టార్టింగ్ నుంచి గురువారం అంటే అదొక ప్రత్యేకమైన రోజు మాకు. ఆ రోజు మేము ఎలాంటి తినము, ఎలాంటివి చేయము. మాకు బాబా అంటే బాగా ఇది. మేము గుడి 17 సంవత్సరాలు ఈ గుడి కట్టిన కాంచి వస్తూనే ఉన్నామండి. ప్రతి గురువారం మాకు ఒక ప్రత్యేకమైన రోజు. గుడికి వచ్చినా రాకపోయినా ఇంటికాడైనా బాబా సేవలోనే ఉంటాం. బాబా అంటే మాకు అంత ఇదిగా ప్రతి గురువారం రోజు మినిమం ఇక్కడికి అభిషేకానికి వస్తామండి. బాబాకి సేవలు చేసుకోవటానికి ఈ వస్త్రాలు తుడవటం, అవన్నీ పూలు చేయటం అన్ని ప్రతి గురువారం ఏదో ఒక రోజు తప్పితే ప్రతి గురువారం వస్తూనే ఉంటాం బాబా గుడికి. అభిషేకం కాడ అవన్నీ సర్దటం, బాబాకి తుడవటం, అలాంటివి అన్ని పూలు అలంకరించటం అవన్నీ చేస్తూనే ఉంటాం. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ విజయనగర్ కాలనీలో ఉన్నాను. ప్రతి గురువారం బాబా దగ్గరకు వచ్చి మొక్కుంటా ఉన్నాను. నా కష్టకాలంలో కూడా బాబా చాలాసార్లు నాకు సహాయం చేశాడు. నేను 9 వారాల బాబా బుక్ చదివి అది మొక్కు తీర్చుకున్నాను. ఆ బాబా మొక్కు తీర్చుకోవడం వల్ల నాకు జాబ్ వచ్చింది.
సో దానివల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను. అలాగే ప్రతి వారం గురువారం మేము వచ్చి బాబా మొక్కుకుంటూ ఉంటాము. అలాగే 2-3 నెలల క్రితం మేము గురువారం అన్న ప్రదక్షిణ కోసం అనుకుంటే ఈ వారం వచ్చింది. సో దేవుడి దయ వల్ల ఇవాళ కొంతమందికి అన్నం ప్రసాదించడం జరిగింది. ధన్యవాదాలు. పువ్వునై సాయి పాదాలపైన వ్రాలునా, నేను జ్యోతినై ద్వారకామైలో వెలుగునా. ఈ జన్మలోనైనా మరో జన్మలోనైనా జన్మ జన్మలకు సాయి సేవ చేసుకుందుమా. సాయి నీ పాద సేవ ఇహ పరములకు త్రోవ, వరములడిగే ఒసిగే దేవుడవు నీవయ్య. మామూలి మనిషిగా మా మధ్యన నీ ఉంటూ మమతలే పంచుకుంటూ తోడు నీడగా ఉంటూ దివ్య జ్యోతిని వెలిగించగా వచ్చావయ్యా. నీ అడుగుల వెంట మము నడిపించగా వచ్చావయ్యా. పోనై సాయి పాదాలపైన వ్రవలునా, నేను జ్యోతినై ద్వారకా వెలగను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాబా గారికి సేవ చేసి నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అమ్మయ్య. ఇక్కడ సేవకులను నేను. నా పేరు రేణుకానండి. నేను వైరా నుంచి ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు అవుతుందండి. ఇంతకుముందు గండగలపాడులో నేను సాయిబాబా భక్తులరాలని అక్కడే చేసుకుంటూ వైరా నుంచి వచ్చాయి. ఖమ్మంలో ఇక్కడ ఈ విజయనగర్ కాలనీలో ఇక్కడ సేవ చేసుకుంటూ నేను ఈ బాబా గారి పాద సేవలతోనే ఉంటూ ప్రతి గురువారం బాబా గారితోని సేవ చేసుకుంటూ నేను బాబాని పూజ చేసుకుంటూ సాయినాథుడిని నేను భక్తితో కొలుచుకుంటూ బాబా గారంటే ఎప్పటి నుంచోనండి. ఇప్పుడు నేను దరిదాపు 40 సంవత్సరాల నుంచి నేను బాబా సేవలోనే ఉన్నానండి. కానీ నాకు ఆయన సేవ చాలా నాకు మంచి అనిపించిందండి. సేవ చేసుకుంటూ ప్రతిసారి ఆయన సేవలో ఆయన మాట్లాడుతుంటే ఆయన మనసు ఆయన చెప్పే అది నాకు ఇదిగా ఉందండి. నేను మనిషిని మా బాబాని ఎప్పుడు కొలుచుకుంటూ నేను బాబా స్మరణలోనే ఉంటానండి. బాబా జై బాబా అండి. నాకు బాబా గారి మీద చాలా నమ్మకం అండి. నాకు అన్ని ఆయన గారు మనసులో అన్నీ ఉన్నాయన్నీ ఆయన నా కోరికలు నెరవేర్చాడండి. ప్రతి ఒక్క కోరికని మనసులో అనుకునేది నెరవేర్చాడండి. భగవతి సురభారతి తవ చరణం ప్రణమామః. జయ జయ హే భగవతి సురభారతి తవ చరణం ప్రణమామః. నాథ బ్రహ్మమయీ జయ వాగేశ్వరీ శరణం తే గచ్చామః. జయ జయ హే భగవతి సురభారతి తవ చరణం ప్రణమామః. నేను మాది రాపత్తి నగరు, ఖమ్మమే అండి, లోకలే. నేను టీచర్గా పనిచేస్తున్నానండి. నాకు జాబ్ రాకముందు నుంచి కూడా బాబా అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను మామిళ్ళగూడెం సాయిబాబా గుడికి వెళ్ళేదాన్ని ఫస్ట్లో. తర్వాత నుంచి జాబ్ వచ్చినప్పటి నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నా అండి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. ప్రతి వారం కుదరకపోయినా కానీ నేను వస్తూ ఉంటా అండి. నాకు ఈ గుడికి వచ్చినాక చాలా కోరికలు నెరవేరినాయండి. అంటే నాకు ఏ ఇబ్బంది లేకుండా ఉన్నాయండి. తర్వాత ఎప్పుడైనా షిరిడి వెళ్ళి రాగానే నేను ఏమనుకున్నా కానీ అది జరిగిద్దండి. మేము షిరిడి వెళ్ళాక ఇల్లు కట్టుకున్నామండి. మొన్న మేము కారు కొనుక్కోవాలనుకున్నాం. షిరిడి పోయి వచ్చి రాగానే కొనుక్కున్నామండి. నాకు 2 పిల్లలండి. మా పెద్ద పాపకు కూడా నేను పోయిన 1 మంత్ బ్యాక్ ఇక్కడికి వచ్చి బాబా గారిని నా కూతురికి జాబ్ రావాలి బాబా అనుకున్నాను మనసులోని పాదాల చెంత. వెంటనే తను టీసీఎస్ అయిపోయింది. మొన్న జాబ్ వచ్చిందండి. రీసెంట్గా వచ్చిపోయింది మా పాప. మేము బాబా అంటే నాకు చాలా నమ్మకం అండి. నేను పారాయణం కూడా చేస్తా అండి. రోజు ఒక అధ్యాయం చదువుతూ ఉంటానండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బాబా దగ్గరికి మళ్ళీ వస్తానే ఉంటానండి. నాకు చాలా మంచిగా అనిపించింది ఈ గుడికి అయితే ఇంకేం చేయలేదు. నేను ముందు ఇంకేమైనా చేస్తానేమో. నాకు బాబా కల్పిస్తే నేను చేద్దాం అనుకుంటున్నా అండి. సార్, నా పేరు కృష్ణంరాజు, వెంకట కృష్ణంరాజు. నేను సాయి సేవకుని, బాబా భక్తురాని. నేను ఇక్కడికి వచ్చి బుల్లేకి వచ్చి నేను 6 సంవత్సరాలు అయింది. నేను మొదటి నుంచి సాయిబాబా భక్తుడు. నేను కొన్ని అనుకోని సంఘటనల వల్ల మాకు రోజు సాయి మా కల్లోకి వచ్చాను. చిన్న పిల్లగాడి రూపంలో వచ్చాను. వచ్చి పిలుస్తా ఉన్నాడు. ఏంటి అని మేము అనుకున్నాం. అట్లా 2 రోజులు వచ్చాడు. ఒకరోజు చిన్నగా వచ్చిండో, పెద్దగా వచ్చిండో. ఒకడు ఏంటి సాయి ఏంటి అంటే తెల్లారాయి గారి నుంచి మమ్మల్ని పిలిచాను. సాయి సేవకుడిగా వస్తావా అని. తర్వాత నేను వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఇక్కడ నేను ఫలితం గురించి ఆశించకుండా వచ్చాను.
నాకు బాబా నాకు ఇది కావాలని నేను అడగలేదు. నాకు బాబా నీకు అన్ని నువ్వే దిక్కు, నువ్వు నన్ను ఏం చేస్తావో నువ్వే చేశాను, ఫలితం చేయకుండా సేవ చేస్తాను. నేను నా భార్య ఇద్దరు చేసినందుకు నాకు ఫలితం చూపిస్తున్నారు. నాకు నేను సేవ చేసినందుకు నా రుణం కూడా బాగా కూడా తీసుకుంటున్నాను. నాకు ఆర్థిక ఇబ్బందులు బాగా, ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము ఇస్తే అందరూ ఎవరు మా బంధువులు కూడా ఎవరు మా వాళ్ళ దగ్గరికి రానివ్వదు. సాయి ఏంటి అని మేము వచ్చాం, ఇక్కడికి వచ్చాము. సాయి రప్పించాడు. సాయి రప్పించిన తర్వాత మేము ఇక్కడ ఉన్నాం ఇద్దరు. ఈ రోజు కూడా ఆశించాలి, సాయి సేవకులోనే ఉన్నాం. మేము ఫలితాన్ని ఏనాడు ఆశించలేదు. శ్రద్ధ సబూరి. నా పేరు మద్దినేని పాపారావు అండి. మాది ఏనుకూరు మండలం సోమలగడ్డ నుంచి ఇక్కడ ఖమ్మంలో వచ్చి 19 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ దగ్గరలోనే సాయిబాబా గుడికి అందుబాటులోనే మేము రెంట్కి ఉండేవాళ్ళం. అన్ని చోట్ల కూడా రెంట్కి ఉండి లాస్ట్ కాడ చేసేసి మేము ప్రసాద్ నగర్ కూడా వెళ్ళినామండి కొన్నాళ్ళు రెంట్కి. ఆడున్నా కానీ ఇక్కడికే వచ్చి దేవుని దండం పెట్టుకొని ఇక్కడ ప్రసాదాలు తీసుకుని మంచి చెడు కార్యక్రమాలలో కూడా పాల్గొనేవాడిని. అన్నదాన కార్యక్రమం అయినా లేకపోతే వార్షికోత్సవాలైనా వినాయక చవితికి కార్యక్రమాలుగా అన్ని భారీ ఎత్తులో చేస్తుంటే దానికి మా శాయశక్తులకు సందాలు ఇచ్చుకుంటా మేము ప్రోత్సాహం చేసి దేవుడి దయ వల్ల అందరం బాగానే ఉన్నాం. అయితే ఈ రెంట్కి ధరకు కూడా మేము ప్రశాంత్ నగర్ పోయినా కానీ ఇక్కడికే వచ్చి ఈ దేవుడిని సాయిబాబాని దర్శనం చేసుకొని మేము పూజ చేసుకొని అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని ప్రతి సంవత్సరం కూడా. అయితే తర్వాత దేవుడికి దండం పెట్టుకుని మాకు దూరం పోయినా మాకు ఇంటికి రావాల్సి వస్తుంది సాయం, మీ దయ వల్ల మాకు ఈ అందుబాటులోనే మాకు గృహం కల్పించండి దేవుడిని వేడుకున్న తర్వాత అదే లెక్కలో మరి ఇక్కడనే దగ్గరలో శ్రీ సాయి నివాస్ అపార్ట్మెంట్లో కొనుక్కొని ఇక్కడ అందుబాటులోనే వండుకుంటాం. ప్రతి వార్షికోత్సవమైన ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమాల్లో కూడా నా శాయశక్తిలో కృషి చేసి ప్రోత్సాహం చేసి అవసరం కోసం దేవుని ప్రాధాన్యపడటము, మా సేవలు అందించుకుంటాం. మా దేవుడి కృప వల్ల మేమంతా బాగానే ఉన్నాము. మేము అన్ని రకాలుగా మాకు ఇబ్బందులే. ప్రతి దానికి కూడా మేము ప్రతి వారం కూడా ప్రతి పండగకి, ప్రతి వార్షికోత్సవానికి, ప్రతి అన్నదాన కార్యక్రమాలు, వినాయక చవితికైనా బాధ్యతలు బట్టి శ్రీరామనవమి కూడా మంచి బాధ్యతలు జరుపుతారండి. ఇక్కడ అన్ని కమిటీ పెద్దలు కూడా అందరూ కూడా బాగా సమిష్టిగా కృషి చేస్తున్నారు. అప్పటికిప్పుడు కూడా చాలా బాధ్యతలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందండి దేవాలయం కూడా. అన్ని రకాలుగా అందరూ జనం కూడా వచ్చిపోవటము, కానుకలు వాళ్ళ శాతనైన బట్టి సాయం చేయటము, అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మేము ముందుగా అయ్యగారు శాస్త్రి గారు అయ్యగారి గురించి అన్ని మొత్తం మా కార్యక్రమాల్లో కూడా పాల్గొని దగ్గర ముందే 4 రోజుల ముందే చెబుతుంటారు. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నా శాయశక్తిలో నేను కృషి చేస్తుంటా. అన్నదాన కార్యక్రమాలు ఏ కార్యక్రమాలైనా ముందు నాకు శాస్త్రి గారు నాకు చెబుతారు. చెప్పినాక అయ్యగారు కూడా మాకు బాగా ప్రోత్సహించి మీరు ఉండాలని అంటే దాని గురించి బాగా ప్రతి వారం కూడా అన్నదాన కార్యక్రమంలో భోజనాలు చేసి పెట్టడము కార్యక్రమాలు అన్నీ కూడా నా శాయశక్తిలో కృషి చేస్తున్నాను. నా పేరు సింగారపన్నానండి. మామిళ్ళగూడెంలో కరెంట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. నేను అక్కడ బాబా గుడికి పోయినా కూడా ఇక్కడికే రావాలన్న మనసు లాగుతుందండి. కేవలం ఏంటంటే ఇక్కడ ఒక ప్రత్యేకత, ప్రశాంతత వస్తుంది. షిరిడి పోయినంత అనుభూతి వస్తుంది అనే ఒక నమ్మకము వచ్చింది. అందువల్ల ఆయన ఈ ప్రేరణ వల్ల నేను ధర్మ ప్రచారం చేస్తున్నాను. మానవతా విలువలు నశించే ఈ రోజుల్లో కూడా మానవతా విలువలు ఉండాలి అనేది నా భగవాన్ ప్రేరణ వల్ల, బాబా ప్రేరణ వల్ల నేను మానవతా విలువలు ప్రచారం చేస్తున్నా. ధర్మో రక్షో రక్షిత. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వారు ధర్మాన్ని తప్పకుండా రక్షింపబడతారు. కాబట్టి దాని సత్యము తానై ఉన్నాడు భగవంతుడు. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఒక పాటల రూపంలో, మాటల రూపంలో దేశభక్తి గేయాలు, దేవుడి పాటలు పాడుతూ ఉంటా, బాబా గారి పాటలు పాడుతూ ఉంటా. అయితే బాబా గారి పాటల్లో ఇది ఒకటి కృష్ణ భగవాన్ పాట. పాడేదని నామమే గోపాల హృదయములోనే పదిలముగానే నిలిపితి నీ రూపమేరా. పాడేదని నామమే గోపాల మమతలతోనే మాలికలల్లి, మమతలతోనే మాలికలల్లి నిలిచితి నీ కోసమేరా. ఆశలతోనే హారతి చేసితి పదములు పూజింతురా. పాడెదని నామమే గోపాల హృదయములోనే పదిలముగానే నిలిచితి నీ కోసమే రా.
నీ నీ మురళి గానమే పిలిచేరా, నీ మురళి గానమే పిలిచేరా, కన్నులు నీ మోము కాంచితిలేరా, పొన్నాలు పూసే బృందావనిలో, పొన్నాలు పూసే బృందావనిలో, వెన్నెల కురిసే యమునా తటిపై, నీ నీ సన్నిధిలో నిలిచితినంతన, నీ సన్నిధిలో జీవితమంతా కానుక చేసేనురా, పాడెదని నామమే గోపాల, హృదయములోనే పదిలముగానే పదములు నీ పూజింతురా దేవా. జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై, సద్గురు కృష్ణ భగవాన్ కి జై. అందరికీ నమస్తే. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి.